హాయ్ అందరికీ. మనకి ఏ కోరిక ఉందో మొక్కుకొని ఇక్కడైతే ముడుపు కట్టాలి. పిల్లల గురించి కానీ, పెళ్లి గురించి కానీ ఇక్కడ కడతారు. ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి చూడండి పిల్లల గురించి. అయితే మేము పిల్లల గురించి కొబ్బరికాయ కట్టామన్నట్టు లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మా హాన్వీకి దాదాపు 3 ఇయర్స్ వస్తున్నాయి దగ్గర దగ్గర. అయితే ముడుపు ఇప్పేసేయాలి అలా అన్నట్టు. ముడుపు ఏది ఇప్పాలి అంటే మనదే అయి ఉండాలి అని ఏముండదండి. ఏదైనా పాత ముడుపు ఉంటే అది చూసి ఇప్పాలి. ఇప్పేటప్పుడు ఇద్దరు కూడా ఇప్పాలి, ఒకరు కాకుండా. కట్టేటప్పుడు కూడా ఇద్దరు ఉండాలి. అందుకే నాకైతే అందట్లేదని ఇట్లా హ్యాండ్ మాత్రం ఆనిచ్చాను అన్నట్లు. ఇవాళ ఇంకా ఈ ముడుపు ఇప్పేసి ఇంకా అమ్మవారికి ప్రసాదాలన్నీ అందించేసి అయిపోయింది. మా మొక్కు అయితే తీరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏదైనా మొక్కుకోవాలి అనుకుంటే ఈ వారం కాకుండా మళ్ళీ వారం వచ్చి ముడుపు కట్టి మొక్కుకునేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే మనము ముడుపు ఇప్పాము కాబట్టి ఈ వారం ఇంకా ఏం అడగరాదు, ఏమి కోరుకోరాదు. నెక్స్ట్ వీక్ అట్లా వచ్చి మొక్కుకోవాలి అంట. నేనైతే చూస్తున్నా పాత ముడుపు ఏది ఉందో అదే చూసి ఇప్పాలి. ఎక్కువ శాతం అన్నీ అయితే కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. అలా అనేసి చూస్తున్నా. పాతవి ఉన్నాయి, పైన ఉన్నాయి, అందట్లేదు కూడా. ఇంకా తర్వాత ఫైనల్గా అయితే మా వారికి పాత ముడుపు ఏదో ఒకటి కనిపించింది. ఆ ముడుపు అయితే ఇప్పేస్తున్నాము. కొబ్బరికాయనే కట్టాను నేను అప్పుడు కూడా. ఇంతవరకు చాలా ముడుపులు కట్టాను, కానీ ఫస్ట్ టైము ఈ ముడుపు ఇప్పుతున్నా. ఇంకొకటి లహన్వి ఇవి అన్నీ చేసుకుంటూ రావాలి అన్నట్టు. పిల్లల గురించి ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మొక్కుకునేది అదే మొక్కుండేది నాది. నా గురించి నేను ఎప్పుడు ఏది కోరుకోలేదు. ఎప్పుడైనా సరే దేవుడా ఒక సంతానాన్ని ప్రసాదించు అనే మొక్కు మాత్రమే మొక్కుకునేదాన్ని. లహాన్వి నాకు లక్ష్మీదేవిలాగా లభించింది అన్నట్టు. మా లహాన్వి కూడా పుట్టింది శుక్రవారం రోజే పుట్టింది. అసలు తన ఫేస్ చూస్తుంటే అన్ని కష్టాలు మర్చిపోవచ్చు.